గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మన నోట్స్లోని మొట్టమొదటి సమస్య, యూక్లిడ్ భాగహార న్యాయం ద్వారా 550 మరియు 300 గాసాబాను కనుగొనము అని ఇచ్చాడు. యూక్లిడ్ భాగహార న్యాయం ద్వారా మనం ఇప్పుడు గాసాబా కనుక్కోవాలి. ఇక్కడ ఇచ్చిన సంఖ్యలు ఏంటి? 550, 300. అసలు యూక్లిడ్ భాగహార న్యాయ సూత్రం ఏంటి? A ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి అయ్యే విధంగా ఏబి జతలకు అనుగుణంగా క్యూ మరియు ఆర్లు ఏకైక పూర్ణ సంఖ్యలు వ్యవస్థితం అవుతాయనేది యూక్లిడ్ భాగహార న్యాయ సూత్రం. ఇందులో దేన్ని ఏగా తీసుకోవాలి, దేన్ని బిగా తీసుకోవాలంటే మనకి ఇచ్చిన రెండు సంఖ్యల్లో ఏది పెద్దది? 550 పెద్దది, దాన్ని మనం ఏగా తీసుకోవాలి. ఏది చిన్నది? 300 చిన్నది, దాన్ని బిగా తీసుకోవాలి. అంటే 550 పెద్దది, 300 చిన్నది. కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఏ అంటే ఎంత అవుతుందన్నమాట? 550 అవుతుంది. బి అంటే ఎంత అవుతుంది? 300 అవుతుందన్నమాట. మనం మామూలుగా 550ని 300తో భాగహారం చేస్తే ఏమవుతుంది? 301 300 తీసేస్తే అంత 0లోంచి 0 తీసేస్తే 0, 5లోంచి 0 తీసేస్తే 5, 5లోంచి 3 తీసేస్తే 2. మనం భాగహార సూత్రం ప్రకారం ఇది ఏమవుతుంది? విభాజ్యము, విభాజకము, భాగఫలము, శేషము అవుతుంది. అంటే ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది, ఇది క్యూ అవుతుంది, ఇది ఆర్ అవుతుంది. దీన్ని మనం యూక్లిడ్ భాగహార న్యాయ సూత్రానికి అప్లై చేస్తే ఏమవుతుంది? 550 ఈజ్ ఈక్వల్ టు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు BQ. బి అంటే ఎంత? 300. క్యూ అంటే ఎంత? 1. ఆర్ అంటే ఎంత? 250. ఇప్పుడు ఈ 250 రిమైండర్ మనకి ఏమవుతుందంటే బి అవుతుంది. ఇక్కడ ఈ 300 ఏమవుతుందంటే ఏ అవుతుంది. అంటే ఈ 300ని ఇక్కడ ఉన్న రిమైండర్ తోటి మళ్ళీ మనం భాగహారం చేయాలన్నమాట. చేస్తే 250 300 ఎన్నిసార్లు పోతుంది? ఒక్కసారి పోతుంది. 300లోంచి 250 తీసేద్దాం. 0లోంచి 0 తీసేస్తే ఎంత? 0. 10లోంచి 5 పోతే ఎంత? 5. ఒకటి అప్పిస్తాం కాబట్టి ఇక్కడ ఇంకా 2 ఉంటుంది. 2లోంచి 2 పోతే ఎంత? 0. ఇప్పుడు మళ్ళీ మనకేమవుతుంది? ఈ 250 విభాజ్యం అవుతుంది, ఇది మళ్ళీ విభాజకం అవుతుంది. మళ్ళీ 250తో మనం భాగహారం చేసినప్పుడు ఎన్నిసార్లు పోతుంది? 5 సార్లు పోతుంది. 55 250 0 వచ్చింది. ఇక్కడ దీన్ని చూడండి. ఇక్కడ ఈ బి రెండో స్టెప్లో వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఏ అవుతుంది. ఇక్కడ ఈ రిమైండర్ ఏమవుతుంది? బి అవుతుంది అన్నమాట. అంటే 300ని 250తో భాగించినప్పుడు ఎన్నిసార్లు పోయింది? ఒకసారి పోయి మనకి రిమైండర్ ఎంత మిగిలింది? 50 మిగిలింది. ఇప్పుడు రెండో స్టెప్లో మళ్ళీ ఇదేమవుతుంది? ఏ అవుతుంది. ఇదేమవుతుంది? బి అవుతుంది. అంటే 250 ఈజ్ ఈక్వల్ టు 50 × 5 + 0. మనకి రిమైండర్ ఇక్కడ 0 వచ్చింది. ఇక్కడ రిమైండర్ 0 అవ్వలేదు, ఇక్కడ రిమైండర్ 0 అవ్వలేదు, ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ మనకి ఎప్పుడు 0 వచ్చింది? 50 తోటి 250ని భాగించినప్పుడు మనకి రిమైండర్ 0 వచ్చింది. ఏ సంఖ్యతోటి మనం భాగహారం చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చిందో ఇక్కడ చూస్తే మనకి 50తో చేసినప్పుడు వచ్చింది. ఈ 50 యూక్లిడ్ భాగహార న్యాయ సూత్రం ప్రకారం మనకి ఏమవుతుందంటే గసాబా అవుతుందన్నమాట. శాసం 0 వచ్చింది కావున 550 మరియు 300 గసాబా ఎంత అన్నమాట? 50. గసాబాని మనం ఇంగ్లీష్లో ఏమంటాం? HCF అంటాం అనమాట. HCF ఎంత అయిందనమాట? 50. మనకి రిమైండర్ 0 వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న బి స్థానంలో ఏ సంఖ్య ఉందో మనం చూసుకుంటే అదే మనకి గసాబా అవుతుందన్నమాట. కాబట్టి యూక్లిడ్ భాగహార న్యాయం ద్వారా 550 300 గసాబా కనుగొనమన్నారు. యూక్లిడ్ భాగహార న్యాయం ఉపయోగించి మన యూక్లిడ్ భాగహార న్యాయం ద్వారా కనుగొన్నాము. మనకి 550 300 గసాబా ఎంత వచ్చిందనమాట? 50 వచ్చిందనమాట. 1.2 మరియు 0.12ల గాసాబాను మీరు కనుగొనగలరా?
మీ జవాబును సమర్థించండి అని ఉంది. ఇక్కడ 1.2 ఇచ్చాడు, ఇక్కడ 0.12 ఉంది. ఇక్కడ యూక్లిడ్ భాగహార న్యాయం ఉపయోగించి మనం ధనపూర్ణ సంఖ్యలకు మాత్రమే మనం గసాబాను కనుగొనగలం. ఇవి ధనపూర్ణ సంఖ్యలు కాదు, ఇవేంటి దశాంశ సంఖ్యలు. కాబట్టి ఇలాంటి దశాంశ సంఖ్యలు ఇచ్చినప్పుడు మనం యూక్లిడ్ భాగహార న్యాయం ఉపయోగించి మనం గసాబాను కనుగొనలేము. ఇలా దశాంశాలని మనం భిన్న రూపంలోకి మార్చుకుని మనం గసాబాను కనుగొనవచ్చు. ఇలా భిన్నాల రూపంలోకి మార్చుకుంటే మనకు ఒక ఫార్ములా ఉంది. భిన్నాల గసాబా ఈజ్ ఈక్వల్ టు లవాల గసాబా బై హారాల కాసాగు. ఈ సూత్రాన్ని ఉపయోగించి వీటిని మన యొక్క గసాబా కనుక్కోవచ్చు. ఇక్కడ 1.2 ఉంది. ఇక్కడ పాయింట్ లేకుండా చేసుకోవాలి అంటే ఈ పాయింట్ ఏం చేయాలి, ఒక స్థానం అటు జరగాలి అంటే దీన్ని దేంతో గుణించాలి, 10తో గుణించాలన్నమాట. సో 10తో గుణించే 12 అవుతుంది. మరి ఏదైనా భిన్నాన్ని లవహారాలని ఒకే సంఖ్యతో గుణించినా ఒకే సంఖ్యతో భాగించినా దాని విలువ మారదు. ఇక్కడ బై 1 ఉన్నది అనుకున్నాం అనుకో, 1.2 బై 1 అంటే ఇది ఒక భిన్నం అనుకుంటే లవహారాలను మనం ఏం చేస్తాం అన్నమాట, 10తో గుణిస్తున్నాం అనమాట. అప్పుడు ఏమైంది, 12/10 అయింది. ఇక్కడికి రండి, 0.12 ఉంది. అంటే పాయింట్ ఎన్ని స్థానాలు జరగాలి, 2 స్థానాలు జరగాలి. అంటే దీన్ని కూడా లవహారాలను మనం ఏం చేస్తాం అన్నమాట, 100తో గుణకారం చేస్తాం. 100తో గుణకారం చేసినప్పుడు ఏమైంది, 2 స్థానాలు కుడివైపుకి జరిగి ఇది 12 అయింది. కింద 100 ఉంది. అంటే ఏం చేస్తామన్నమాట, 0.12/1ని ఉన్న భిన్నాన్ని 100తో లవహారాలను 100తో గుణకారం చేసామన్నమాట. ఏదైనా సంఖ్యని లవహారాలను ఒకే సంఖ్యతో గుణించినా లేదా ఒకే సంఖ్యతో భాగించినా దాని విలువ మారదని మనకు తెలుసు. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, 12/10 12/100 ఉంది. ఇప్పుడు 2 భిన్నాలు వచ్చాయి కాబట్టి మనకి సూత్రం తెలుసు కాబట్టి ఈ సూత్రం ఉపయోగించి మనం గసాబా కనుక్కోవచ్చు. ఫస్ట్ ఏంటి, లవాల గసాబా. ఇక్కడ లవం ఎంత ఉంది, 12 ఉంది. ఇక్కడ కూడా 12 ఉంది. 12ని 12లో ఎన్నిసార్లు పోద్ది, ఒకసారి పోతుంది. 12 12 0. అంటే మనకి రిమైండర్ ఎంత వచ్చింది, 0 వచ్చింది. ఎంతతో చేసినప్పుడు, 12 తోటి. సో ఈ 12 ఏమవుతుంది మనకి, 12 మరియు 12లో గసాబా ఎంత వచ్చింది, 12 వచ్చింది. ఇక్కడ హారాల కాసాగు, ఇక్కడ హారం ఎంత ఉంది, 10 ఉంది. ఇక్కడ హారం ఎంత ఉంది, 100 ఉంది. అంటే 100 10లకి మనం కాసాగు కడితే 10 ఇందులో ఎన్నిసార్లు పోతుంది, 10 సార్లు, ఇందులో ఒకసారి. మళ్ళీ 10తో చేస్తే 10లో ఎన్నిసార్లు, ఒకసారి, 1 1 10 × 10 అంటే ఎంత, 100. అంటే హారాల కాసాగు ఎంత వచ్చింది, 100 వచ్చింది. హారాల గసాబా ఎంత వచ్చింది, 12 వచ్చింది. 12/100 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 100 మనం భాగహారం చేసామంటే ఎన్ని స్థానాలు కుడివైపు నుంచి ఎడమవైపు జరుగుతుంది, 2 స్థానాలు ముందుకు జరుగుతుంది. అంటే ఇక్కడున్న పాయింట్ ఇక్కడికి వస్తుంది. అంటే 0.12 అవుతుంది అన్నమాట. అంటే 1.2 మరియు 0.12 యొక్క గసాబా ఎంత అన్నమాట, 0.12. ఇదే సమస్యని మనం రెండో విధంగా కూడా చేయొచ్చు. ఇక్కడ 1.2 ఉంది కదా, ఇక్కడేమో 0.12 ఇచ్చాడు మనకి. ఇక్కడ మనం ఇంకో 0 పెట్టుకోవచ్చా లేదా, పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పాయింట్ ఎన్ని స్థానాలు జరగాలి, 2 స్థానాలు జరగాలి. ఇక్కడ పాయింట్ ఎన్ని స్థానాలు జరగాలి, 2 స్థానాలు జరగాలి అంటే దీన్ని దేంతో చేయాలి, 100తోటి గుణకారం చేయాలి కదా. అప్పుడు 100తో దీన్ని లవహారాలని 100తోటి గుణకారం చేయాలి. దీన్ని కూడా 100తోటి మనం గుణకారాలు చేసాం అనుకోండి. అప్పుడు ఇది ఎంత అవుతుంది, 120/100. ఇదేమవుతుంది, 12/100 అవుతుంది. ఇప్పుడు చూడండి, హారాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ సమానంగా ఉన్నాయి కాబట్టి ఏమవుతాయి, సజాతి భిన్నాలు అవుతాయి. ఒక భిన్నాన్ని ఇంకో భిన్నంతో భాగించడం అంటే దాని అర్థం ఏంటి,
రెండో భిన్నం యొక్క విలోమంతో గుణకారం చేయమని. ఒక భిన్నాన్ని అంటే 120/100ని దేంతో భాగించాలి? 12/100 తోటి భాగించాలి. ఒక భిన్నాన్ని ఇంకో భిన్నంతో భాగించడం అంటే దీని అర్థం ఏంటి? రెండో భిన్నం యొక్క విలోమంతో గుణకారం చేయటం అని అర్థం. 120/100 ఇంటూ 100/12. ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? 120/12 వచ్చింది. ఇప్పుడు చూడండి, ధనపూర్ణ సంఖ్యలోకి మారింది. మరి ధనపూర్ణ సంఖ్యలోకి మారితే మనం యూక్లిడ్ భాగహార న్యాయం ప్రకారం చేయొచ్చు కదా. 120 ఈజ్ ఈక్వల్ టు మనం నేర్చుకున్నాం కదా, 120ని 12తో భాగహారం చేయాలి. ఇక్కడ 12 ఉంది కాబట్టి ఎన్నిసార్లు పోద్ది? ఒక్కసారి పోద్ది. 12 తీసేస్తే 0, 0 దించుకున్నాం. 12 సున్నాలు 0. సో 12 120లో ఎన్నిసార్లు పోయిందన్నమాట? 10 సార్లు పోయిందన్నమాట. అంటే 12 × 10 + 0గా రాసుకోవచ్చు కదా. మనకి రిమైండర్ ఏమొచ్చింది? 0 వచ్చింది. 0 వచ్చినప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 12 ఉంది. అంటే 120 12ల గాసాబా ఎంత వచ్చింది మనకి? 12 వచ్చింది. కానీ ఆడు 120 12ల గాసాబా అడిగాడా? అడగలేదు. 1.2 0.12లు గాసాబా అడిగాడు. కాబట్టి మనం ఏం చేయాలి? 2 స్థానాలు ముందుకు 100తో గుణించాం కదా. కాబట్టి ఇప్పుడు 2 స్థానాలు ముందుకు జరుపుకుంటే ఏమవుతుంది? 0.12 గాసాబా అవుతుంది అన్నమాట. మనం ఇలాగన్నా చేసుకోవచ్చు, మీకు నోట్స్లో చెప్పిన విధంగా చేసుకోవచ్చు. ఈ 2 పద్ధతులు ఏదో ఒకటి చేసుకోవచ్చు. మీరు అందాక నోట్స్లో ఈ పద్ధతి ఎక్కించుకున్నారు కాబట్టి ఇది చేసుకోండి. నేను ఇప్పుడు చెప్తున్నప్పుడు ఇది విన్నారు కాబట్టి ఇది కూడా మీరు చేసుకోండి. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేసుకోండి. మీకు ఈ 2 మెథడ్స్ చెప్పాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ స్కూల్లోకి వచ్చాక క్లారిఫై చేసుకుందరు. కానీ మూడో సమస్య చూద్దాం. క్యూ ఏదైనా ధనపూర్ణ సంఖ్య అయినప్పుడు ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య 4q+1 లేదా 4q+3 రూపంలో ఉంటుందని చూపించండి అంటున్నాడు. క్యూ ఏదైనా ధనపూర్ణ సంఖ్య అయినప్పుడు ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య 4q+1 లేదా 4q+3 రూపంలో ఉంటుందని చూపించమంటున్నాడు. ఏ ఏదైనా ధనపూర్ణ సంఖ్య b = 4 అనుకున్న యూక్లిడ్ భాగహార న్యాయం ప్రకారం ఏమవుతుంది? a = bq+r అవుతుంది. ఇక్కడ ఏ ఏదైనా ధనపూర్ణ సంఖ్యను తీసుకుంటున్నాం, b బదులు ఏం తీసుకుంటున్నాం? 4 తీసుకుంటున్నాం. కాబట్టి bq అన్న దగ్గర 4q+r అవుతుంది. q ఒక ధనపూర్ణ సంఖ్య అన్నాడు. ఇక్కడ b మనం 4 తీసుకుంటే ఏమవుతుంది? 0 ≤ r 4. అంటే ఏదైనా సంఖ్యని 4తో మనం భాగహారం చేసినప్పుడు మనకు శేషం ఏమి రావచ్చు? 0 వస్తుంది, లేకపోతే 1 వస్తుంది, లేకపోతే 2 వస్తుంది, లేకపోతే 3 వస్తుంది. మీరు ఇందాకే నేర్చుకున్నారు కదా, ఏ పెద్దది బి చిన్నది అనుకున్నాం. ఇక్కడ బి బదులు మనం ఏం తీసుకుంటున్నాం? 4 తీసుకుంటున్నాం. ఉదాహరణకి 4 తోటిని 5ని భాగహారం చేసానికి ఏమవుతుంది? 4 1 4. మనకి రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. అదే 6 తీసుకున్నారనుకోండి, 4తో భాగహారం చేశారనుకోండి, ఏమవుతుంది? 4 1 4. తీసేస్తే ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఇప్పుడు 7 తీసుకున్నారు, 4తో భాగహారం చేస్తున్నారు, ఒకసారి పోయింది. ఎంత మిగిలింది? 3 మిగిలింది. ఇప్పుడు 8 తీసుకున్నారు, 4తో భాగహారం చేశారు, 4 2 8. రిమైండర్ ఏమొచ్చింది? 0 వచ్చింది. అంటే మీరు 4తోటి భాగహారం చేస్తున్నప్పుడు వస్తే రిమైండర్ 1 వస్తుంది, లేకపోతే 2 వస్తుంది, లేకపోతే 3 వస్తుంది, లేకపోతే 0 వస్తుంది. మళ్ళీ 9 తీసుకున్నాం అనుకో, ఏమొస్తుంది? మళ్ళీ 1 వస్తుంది. కాబట్టి మనకి శేషం రిమైండరు r ఎంత అవ్వచ్చు? 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు.
ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏమవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 4q ప్లస్ 0 అవుతుంది. ఇది 0 కాబట్టి 4q అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4q అవుతుంది. 4ని 2 ఇంటూ 2గా రాసుకోవచ్చు కదా, అంటే 2 ఇంటూ 2q రాసుకున్నాను. ఈ 2qని నేను p అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇది 2p అయ్యింది. ఇది 2చే భాగించబడును. ఎందువల్ల? 2ని ఏదన్నా సంఖ్యతోటి గుణించినప్పుడు అది ఖచ్చితంగా ఏమవుతుంది? సరి సంఖ్య అవుతుంది. అంటే సరి సంఖ్యలన్నీ కూడా మనం ఏ రూపంలో ఉంటాయనుకుంటున్నాం? 2p రూపంలో ఉంటాయని మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇది 2p రూపంలో ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా 2 చేతి భాగించబడుతుంది. కావున 4q ఏమవుతుంది? సరి సంఖ్య అవుతుంది. రెండో స్టెప్లో మనం r ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 4q ప్లస్ ఆర్ బదులు ఎంత తీసుకుంటున్నాం? 1 తీసుకుంటున్నాం. ఇది 2 చేత భాగించబడుతుందా? భాగించబడదు. ఎందువల్ల? ఇక్కడ రిమైండర్ ఎంత మిగులుతుంది? 1 మిగులుతుంది. కాబట్టి ఇది 2 తోటి నిశేషంగా భాగించబట్టలేదు కాబట్టి ఈ ఖచ్చితంగా 4q ప్లస్ అనేది ఏమవుతుందన్నమాట? బేస్ సంఖ్య అవుతుందన్నమాట. 2p రూపంలో ఉంటే సరి సంఖ్య, 2p ప్లస్ 1 రూపంలో ఉంటే మనకేమవుతుంది? బేస్ సంఖ్య అవుతుంది. ఇప్పుడు రిమైండర్ ఇక్కడ 2 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 4q ప్లస్ 2. ఇందులోంచి 2 కామన్ తీసాం అనుకోండి, ఇక్కడ ఏం మిగులుతుంది? 2q మిగులుతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది? 1 మిగులుతుంది. మళ్ళీ దీని అంతటినే మనం p అనుకుంటే మళ్ళీ 2p రూపంలో ఉంది. 2p అంటే ఇది సరి సంఖ్య కాబట్టి ఇది 2 చేత భాగించబడుతుంది. కాబట్టి 4q ప్లస్ 2 ఏమవుతుంది? సరి సంఖ్య అవుతుంది. r ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 4q ప్లస్ 3. ఇక్కడ 2 కామన్ తీసాం అనుకోండి, ఇక్కడ 3ని 2 ప్లస్ 1 అని తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇక్కడ ఏం మిగులుతుంది? 1 మిగిలిపోతుంది. అంటే ఇదేమవుతుంది? 2p ప్లస్ 1 రూపంలో ఉంటుంది. కాబట్టి 2p ప్లస్ 1 రూపంలో ఉంటే 2తో భాగించబడుతుందా? భాగించబడదు. కాబట్టి 4q ప్లస్ 3 ఏమవుతుంది? బేస్ సంఖ్య అవుతుంది అన్నమాట. కాబట్టి r అనేది ధన బేసి పూర్ణ సంఖ్య అయితే అది 4q ప్లస్ 1 రూపంలో కానీ లేదా 4q ప్లస్ 3 రూపంలో కానీ ఉంటుందని మనకు అర్థమైంది. ఇక్కడ 4వ సమస్య ఒకసారి చూడండి. q ఏదైనా ధన పూర్ణ సంఖ్య అయినప్పుడు ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య 6q ప్లస్ 1 లేదా 6q ప్లస్ 3 లేదా 6q ప్లస్ 5 రూపంలో ఉంటుందని చూపించండి అన్నాడు. ఇందాక సమస్యలో 4q ప్లస్ 3 4q ప్లస్ 1 అన్నాడు. కాబట్టి రిమైండర్స్ ఏమయ్యాయి? 0 లేదా 1 లేదా 2 లేదా 3 అయ్యాయి. ఇక్కడ ఏమంటున్నాడు? 6q ప్లస్ 1 అంటున్నాడు. అంటే బి స్థానంలో ఏముంది? ఇక్కడ 6 ఉంది. కాబట్టి యూక్లిడ్ భాగహార న్యాయం దీనికి అప్లై చేస్తే ఏమవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 6q ప్లస్ ఆర్. కాబట్టి ఆర్ విలువ ఎంత అవుతుంది చెప్పండి? మీరు ఇందాక విన్నదాన్ని బట్టి అయితే 0 అవ్వచ్చు, లేకపోతే 1 అవ్వచ్చు, లేకపోతే 2 అవ్వచ్చు, 3 లేదా 4 లేదా 5 కావచ్చు అన్నమాట. మీకు ఎందుకు అర్థమైంది కదా? ఇందాక అక్కడ 4 వచ్చినప్పుడు రిమైండర్స్ 0, 1, 2, 3 ఎందుకు వచ్చాయో చెప్పాను. ఇక్కడ బి స్థానంలో 6 ఉంది కాబట్టి ఏదైనా సంఖ్యని మనం 6తో భాగిస్తే శేషం రావచ్చు, 0 అవుతుంది, లేకపోతే 1 అవుతుంది, 2 లేదా 3 లేదా 4 లేదా 5 కావచ్చు అన్నమాట. ఇప్పుడు యూక్లిడ్ భాగహార న్యాయం ప్రకారం ఫస్ట్ రిమైండర్ 0 తీసుకుంటే r ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 6q ప్లస్ 0 అవుతుంది. r బదులు ఏం రాసాం? ఇక్కడ 0 రాసాం. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? 6q అయింది. 2 కామన్ తీసాం అనుకోండి, ఇక్కడ ఏముంటుంది? 3q ఉంటుంది. అంటే 2 3 6q సరిపోయింది కదా. దీన్ని p అనుకుంటే ఇందాకలాగే 2p రూపంలో ఉంది. 2p రూపం అంటే అది ఎలాంటి సంఖ్య అవుతుందని ఇందాక మనం నేర్చుకున్నాం? సరి సంఖ్య అవుతుందని నేర్చుకున్నాం. అంటే సరి సంఖ్య అంటే ఏంటి? 2 తోటి నిశేషంగా భాగింపబడుతుంది అని మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇది 2p రూపంలో ఉంది కాబట్టి ఇది 2చే భాగింపబడును.
కావున 6 ఏమవుతుంది అనమాట, సరి సంఖ్య అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 6 + 1. ఇది 2 తోటి భాగించబడుతుందా లేదా ఇప్పుడు మీరు చెప్పండి. ఇది ఏ రూపంలో ఉంది, 2p + 1 రూపంలో ఉంది. కాబట్టి ఇది సరి సంఖ్య అవుతుందా, అవదు. కాబట్టి 6 + 1 ఏమవుతుంది, మనకి బేస్ సంఖ్య అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 2q + 6q + 2. అంటే ఇక్కడ 2 కామన్ తీసామనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ ఏం మిగులుతుంది, 3q మిగులుతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది, 1 మిగులుతుంది. అగైన్ దీన్ని ఏమనుకోవచ్చు చెప్పండి, p అనుకోవచ్చు. ఇది ఏ రూపంలో ఉంది, 2p రూపంలో ఉంది. 2p రూపంలో ఉంటే ఇది దేంతో భాగించబడుతుంది, 2 తోటి ఖచ్చితంగా భాగించబడుతుంది. అంటే 6q + 2 అనేది ఏమవుతుంది అనమాట, సరి సంఖ్య అవుతుంది. అలాగే మనం ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 6q + 3 అవుతుంది. ఈ 3ని 2 + 1 అని రాసుకుని ఇందులోంచి 2 కామన్ తీసుకుంటే మరి ఇక్కడ రిమైండర్ ఏం మిగులుతుంది, 1 మిగిలిపోతుంది. అంటే ఇది ఏ రూపంలో ఉంది, 2p + 1 రూపంలో ఉంది. కాబట్టి ఇది 2 తోటి భాగించబడుతుందా, భాగించబడదు. కాబట్టి 6q + 3 ఏమవుతుంది అనమాట, బేస్ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకోవాలి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నట్టు యూక్లిడ్ భాగహార న్యాయం ప్రకారం ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 6q + 4. ఇందులో 2 కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, 3q మిగులుతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది, 2 మిగులుతుంది. గుణించండి, మీకు మళ్ళీ ఇది వచ్చేస్తుంది కదా, 2 3 6q, 2 2 4 సరిపోయింది కదా. దీన్ని మనం ఏమనుకుంటున్నాం, p అనుకుంటున్నాం. అప్పుడు ఏమైంది, 2p రూపంలో ఉంది. 2p రూపంలో ఉన్నాయన్నీ కూడా ఎలాంటి సంఖ్యలు, సరి సంఖ్యలు. 2 తోటి ఖచ్చితంగా నిశేషంగా భాగించబడతాయి. కాబట్టి 6q + 4 అనేది ఎలాంటి సంఖ్య అవుతుంది, సరి సంఖ్య అవుతుందన్నమాట. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 అయినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 6q + 5. మరి ఇది ఏ రూపంలో ఉంటుంది, మీరు ఇప్పుడు చెప్పండి. 2p + 1 రూపంలో ఉంది. కాబట్టి ఇది 2 తోటి భాగించబడుతుందా, భాగించబడదు. కాబట్టి 6q + 5 అనేది ఏమవుతుంది, బేస్ సంఖ్య అవుతుంది. కాబట్టి ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య 6q + 1 లేదా 6q + 3 లేదా 6q + 5 రూపంలో ఉంటుందని మనం చెప్పచ్చు. క్రింది వారంలో ప్రతి సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా వ్రాయండి అని కొన్ని సంఖ్యలు ఇచ్చాడు మనకి. 140, 156, 3825, 5005 ఇచ్చాడు. ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి అన్నాడు. 140ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి అంటే మనం ఎలా రాస్తాం, 140ని తీసుకుని ఫస్ట్ ప్రధాన సంఖ్యలు తీసుకోవాలి. ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినాడు. ఫస్ట్ చిన్న సంఖ్య ఏది ఉందో 2 తీసుకోవాలి. ఫస్ట్ 2తో స్టార్ట్ చేయాలి. 2 14 ఎన్నిసార్లు పోతుంది, 7 సార్లు. 0లో 0 అంటే 2 140లో 70 సార్లు పోయింది. మళ్ళీ 2 70లో ఎన్నిసార్లు పోతుంది, 2 3లు 6. ఇంకెంత మిగిలింది, 1 మిగిలింది. 1 పక్కన 0 అంటే 10. 10లో ఎన్నిసార్లు పోతుంది, 5 సార్లు. అంటే 2 70లో ఎన్నిసార్లు పోయింది, 35 సార్లు పోయింది. ఇక్కడ 1ల స్థానంలో 5 ఉంది. కాబట్టి 2 ఏకంలో పోతుందా, పోదు. చివరి 5 ఉందంటే దేనితో ఖచ్చితంగా ఏకంలో పోద్ది, 5లో పోద్ది. కాబట్టి 5 ఏకం చూసుకుంటాం. 5 ఏళ్ళు ఎంత, 35. 7 ప్రధాన సంఖ్య కాబట్టి 7 7లో ఒకసారి పోతుంది. అంటే దీన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకోమంటే 2 × 2 × 5 × 7 అని రాసుకుంటాం. 2 ఎన్నిసార్లు వచ్చింది, 2 సార్లు వచ్చింది. అంటే 140ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయమంటే 2² × 5 × 7. అంటే 140ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఎలా రాసుకోవాలో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. రెండోది చూడండి, 156ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకోవాలి. అంటే 156ని దేనితో భాగించాలి, ఫస్ట్ 2తో భాగించాలి. 15లో 2 ఎన్నిసార్లు పోతుంది, 7 సార్లు పోతుంది. 14 ఇంకా 1 మిగిలింది. 1 పక్కన 6 అంటే 16. 16లో 2 ఎన్నిసార్లు పోతుంది, 8 సార్లు. అంటే 156లో 2 ఎన్నిసార్లు పోయింది, 78 సార్లు పోయింది. చివరి 8 ఉంది కాబట్టి ఇందులో కూడా 2 ఎక్కం పోతుంది. 2 7 ఎన్నిసార్లు, 3 సార్లు. ఇంకా 1 మిగిలింది. 1 పక్కన 8 అంటే 18. 18లో 2 ఎన్నిసార్లు పోతుంది, 9 సార్లు.
అంటే మనకు 39 వచ్చింది. మరి ఇందులో 2 పోద్దా, చివరి 9 ఉంటే పోదు. కాబట్టి ఇందులో ఏ ఏకం చూసుకోవాలి, 3 ఏకం చూసుకుందాం. 3 ఒకట్ల 3, 3 3 9, 13 వచ్చింది. 13 ఎలాంటి సంఖ్య, ప్రధాన సంఖ్య. కాబట్టి ఇందులో ఖచ్చితంగా 13 పోతుంది. 13 ఒకట్ల 13. అంటే 156ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకోవాలి అంటే 2 ఎన్నిసార్లు వచ్చింది, 2 సార్లు. అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ ఏముంది, 13 ఉంది. కాబట్టి 156ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి అన్నప్పుడు 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 13. అలాగే 38, 25ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి అన్నాడు. సో మీకు చివరి ఇక్కడ ఒకట్ల స్థానంలో ఎంత ఉంది, 5 ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఏ ఏకంలో పోద్ది, 5 ఏకంలో పోతుంది. 5 ఏళ్ళు ఎంత, 35. ఇంకా 3 మిగిలింది. 3 పక్కన 2 అంటే 32. 32లో ఎన్నిసార్లు పోతుంది, 5 6లు 30. ఇంకా 2 మిగిలింది. 2 పక్కన 5 అంటే 25. 25లో 5 5లు 25. అలాగే 5 ఎక్కం చివరి 5 ఉంది కాబట్టి 5 పోతుంది. 5 ఒకట్ల 5. ఇంకా 2 మిగిలింది. 2 పక్కన 6 అంటే 26. 26లో ఎన్నిసార్లు పోతుంది, 5 సార్లు పోతుంది. 5 5లు 25 కదా, ఇంకా 1 మిగిలింది. 1 పక్కన 5 అంటే 15. 15లో 5 ఎక్కువ ఎన్నిసార్లు పోతుంది, 3 సార్లు. 153 వచ్చింది. కాబట్టి ఇక్కడ 3 వచ్చింది కాబట్టి ఇందులో 5 పోదు కాబట్టి ఖచ్చితంగా 3 ఎక్కం పోతుంది. 3 5లు ఎంత, 15. 3 ఒకట్ల 3, 51 వచ్చింది. మళ్ళీ 3 ఎక్కం చూద్దాం. 3 5లు ఎన్నిసార్లు పోతుంది, ఒకసారి పోతుంది. ఇంకెంత మిగిలింది, 2 మిగిలింది. 2 పక్కన 1 అంటే 21. 21లో 3 ఎన్నిసార్లు పోయింది, 7 సార్లు. 17 వచ్చింది. 17 ఎలాంటి సంఖ్య, ప్రధాన సంఖ్య. కాబట్టి 17 పోతుంది. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు, 5 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 17. చూడండి 3825ని ఎలా రాసుకున్నాం, ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 17. సో 5005ని కూడా ఎలా రాసుకోవాలో ఇక్కడ మీకు పక్కన ఉంది కాబట్టి మీకు ఎలా చేయాలో అర్థమైంది కదా. ఇది మీరు చేయండి.